నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో వెరికోసిల్ మాయం, గుండె గుట్టు విప్పే కాల్షియం స్కోర్, దంతాల మధ్య ఖాళీ ఉందా, కాలేయ మార్పిడి తర్వాత జాగ్రత్తలివే, ఇంకా హెల్త్ టిప్. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే పురుషుల్లో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్ గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమస్య 20 ఏళ్లు పైబడిన మగవారిలో చూస్తూ ఉంటాం. ఇందుకు కారణాలేవైనా వెరికోసిల్ మూలంగా బీజాల్లో నొప్పి, వాపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వెరికోసిల్ ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్ కు ఆయుర్వేద వైద్యం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మందికి కాళ్ల పిక్కల్లో ఉండే సిరలు ఉబ్బి పైకి లావుపాటి వానపాముల్లా కనిపించడం చూస్తుంటాం. వీటినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇలాంటి సిరలే వృషణాల్లో ఉబ్బితే దానినే వెరికోసిల్ అంటారు. నిజానికి వెరికోసిల్ ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి రుజువులు లేవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నిలిచిపోయిన రక్త సరఫరా కారణంగా సిరల్లో ఉబ్బడం అన్నది సంభవిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వెరికోసిల్ వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుందని, సంతాన సాఫల్యత అవకాశాలను కుంటుపరుస్తుందని భావిస్తారు. అయితే ఇందులో కొంత మాత్రమే నిజం ఉంది. మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం వెరికోసిల్ని శిరగ్రంథి వ్యాధిగా పిలుస్తుంది. వారికోసిల్ అనేది పురుషులకు మాత్రమే వచ్చేటువంటి ఒకానొక ప్రత్యేకమైన వ్యాధి. ఇది దాదాపు 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఎవరికైనా రావచ్చు. 2 to 12% ఆఫ్ ద యంగ్ పీపుల్లో ఈ వ్యాధి బారిన పడినట్టుగా సైంటిఫిక్ డేటా చెప్తుంది. ముఖ్యంగా ఇది ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమీ ఉండదు. కాకపోతే కొంతమంది లోపల ఈ మధ్య కాలం లోపల టెస్టిక్యులర్ పెయిన్ అని, ఒక రకమైన అనీజీ స్క్రోటం లోపల బీజాలలో ఒక రకమైనటువంటి మైల్డ్ పెయిన్ అనేది నోటీస్ చేయడం జరుగుతున్నది. అసలు ఈ వారికోసిల్ ఏంటి, మగవాళ్ళకి ఎందుకు వస్తుందంటే, మగవాళ్ళు టెస్టిస్ పైన ప్యాంప్రిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ టెస్టిస్లో ఉండేటువంటి చెడు రక్తాన్ని తీసుకుపోయే వ్యవస్థ. ఈ చెడు రక్తాన్ని తీసుకుపోయేటువంటి వ్యవస్థ టెస్టిస్ మీద ప్యాంప్రిఫార్మ్ ప్లెక్సస్ అనేటువంటిది కొబ్బరి పీచులాగా తయారై ఉంటుంది. అది ఈ డీఆక్సినేటెడ్ బ్లడ్ను టెస్టిస్ నుండి తీసివేస్తూ ఉంటుంది. అట్లాంటి ప్యాంప్రిఫార్మ్ టెస్టిక్యులర్ వెసల్స్ లోపల డైలటేషన్, టార్చువస్ అంటే వాచిపోయి ఉబ్బిపోయి ఉన్నప్పుడు తప్పకుండా ఆ టెస్టిస్ లోపల సర్టెన్ మోడిఫికేషన్ జరుగుతున్నాయి. ఈ మోడిఫికేషన్స్ జరిగి సెమన్ యొక్క ప్రొడక్షన్, స్పెర్మటోజెనిసిస్ లోపల మార్పులను, ఆ సంఖ్యను తగ్గించడానికి, ఆ సెమన్ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీని అది ఎఫెక్ట్ చేస్తుంది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ప్రొఫైల్ నార్మల్గా ఉంటుంది, టిష్యూ యొక్క హైపాక్సియా లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. కాకపోతే ద రోల్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కనుక చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అవుతున్నాయి. ధాత్వాగ్ని సరిగా లేనప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఈ అగ్ని యొక్క ఫినామినాను మనము ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేద కోణంలో కనుక చూసినట్టయితే ఈ వారికోసిల్ను మనము 100% కంట్రోల్ చేయొచ్చు. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసినప్పుడు ఎంతో కొంత గ్రేడ్ వెరికోసిల్ కనిపించడం సర్వసాధారణమే. అంత మాత్రానికే గాబరా పడిపోవాల్సిన పని లేదంటారు డాక్టర్లు. వెరికోసిల్ ఉన్నవారిలో వృషణాల్లో కాస్త అసౌకర్యంగా అనిపించడం, వృషణాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవడం, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవడం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తక్కువ అవడం కనిపిస్తుంటాయి. అధిక బరువు ఉన్నవారిలో వెరికోసిల్ కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వెరికోసిల్ ఎక్కువ గ్రేడులో ఉన్నప్పుడు అది వీర్యకణాలని తీసుకెళ్లే నాళాల మీద, అలాగే బీజాల మీద కొంతమేరకు ఒత్తిడి కలుగచేసి శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా కొంతమేరకు ప్రభావితం చేస్తుంది. వెరికోసిల్ వ్యాధికి ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది.
ఆయుర్వేదిక్ శమన చికిత్సతో పాటుగా సిద్ధమకరధ్వజవటి, ఆరోగ్యవర్ధిని, మనకు స్వర్ణభస్మతో ప్రిపరేషన్స్ను కాంచనార గుగ్గులతో చేర్చి ఇవ్వడము ఒక ఎత్తు. ఇది ఒక్కొక్క వైద్యునికి అనుభవానుసారంగా చేయడం. దాంతోపాటుగా గత 10 సంవత్సరాలుగా నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అయినటువంటి లీచ్ థెరపీ ద్వారా మేము సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని చూస్తున్నాం. ఈ లీచ్ థెరపీ ద్వారా హెరిడోనోజా మెడిసినాలిస్ అనేటువంటి లీచెస్ని బీజము అంటే టెస్టిస్ పైన 2 కానీ 3 కానీ అప్లై చేస్తాం. అది 20 to 30 minutes లోపల ఆ ప్యాంప్రిఫామ్ ప్లెక్సెస్లో ఉండేటువంటి బ్లడ్ను కొంత తీసేయడం, తర్వాత లీచెస్లో ఉండేటువంటి చాలా స్పెషాలిటీ ఏంటంటే వ్యాధికి అనుసారంగా తనలో ఉండే 100 ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను తదనుగుణంగా 1 or 2 ప్రోటియోలైటిక్ అంటే ఏదైతే వ్యాధి స్పెసిఫిక్గా ఉందో దానికి విరుద్ధమైనటువంటి ఆ వ్యాధిని మనము నిర్వీర్యం చేయడానికి సర్టెన్ ప్రోటియోలైటిక్ చేసేటువంటి ఒకానొక ప్రత్యేకమైన గుణము లీచెస్కు మాత్రమే ఉంది. ఆ ప్రోటియోలైటిక్ ద్వారా ఆ ప్యాంప్రిఫామ్ ప్లెక్సెస్లో ఉండేటువంటి కంజెషన్ను రిమూవ్ చేయడం, దాని ద్వారా తద్వారా డైలటేషన్ టార్చువస్ ఎంగార్గ్మెంట్ను తీసివేయడం ద్వారా పర్మనెంట్గా ఆయుర్వేదిక్ పారాసర్జికల్ లీచ్ థెరపీ ద్వారా మనము సర్జరీ లేకుండా అత్యుత్తమమైనటువంటి మనం రిజల్ట్స్ చూడడం జరుగుతున్నది. వెరికోసిల్కు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. సమస్య ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్కను దంచి రసం తీసి నిత్యం పైపూతగా పట్టిస్తుంటే వెరికోసిల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బొప్పాయి ఆకు లేదా పండును కానీ మెత్తగా రుబ్బి పాలతో కానీ నెయ్యితో కానీ కలిపి నిత్యం బీజాలకు పట్టిస్తుంటే వెరికోసిల్ క్రమంగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. వెరికోసిల్ సమస్యకు ఆయుర్వేదంలో అశ్వగంధ తైలం, కరక్కాయల చూర్ణం వంటివి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే చంద్రప్రభ గుళికలు, సుకుమారం కషాయం, చిరువిల్వాడి కషాయం మాత్రలు, హింగ్విష్ట కలేష్యం, త్రిఫలా గుగ్గుళ్ళు, కాంచనార గుగ్గుళ్ళు వీటిని డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే వెరికోసిల్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. గుండెపోటును తెచ్చిపెట్టే రక్తనాళాల్లోని పూడికలను గుర్తించేందుకు ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలతో పాటు కరోనరీ కాల్షియం స్కాన్ను కూడా చేస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం కూడా కొంత మోతాదులో ఉంటుంది. ఈ కాల్షియం మోతాదును అంచనా వేయడం ద్వారా రక్తనాళాల స్వభావాన్ని, గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు అంచనా వేయొచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె గుట్టు విప్పే కాల్షియం స్కోరు పరీక్ష గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ధమనులో ఏర్పడే పూడికల్లో కొవ్వు మాత్రమే కాదు, కాల్షియం కూడా ఉంటుంది. ఇది క్రమంగా గట్టిపడుతూ వస్తుంది. దీన్నే కాల్సిఫికేషన్ అని పిలుస్తారు. పూడికల్లో కాల్షియం మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే గుండెపోటు ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. పూడికల్లో కాల్షియం మోతాదును కార్డియాక్ సిటీ స్కాన్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇది రక్తనాళాల్లో కాల్షియం మోతాదును లెక్కించి స్కోర్ని తెలియజేస్తుంది. ఇది 0 నుంచి 1000కి పైగా అగస్టన్ యూనిట్ల వరకు ఉండొచ్చు. దీని ఆధారంగా గుండెపోటు ముప్పును చాలా వరకు ముందుగానే అంచనా వేయొచ్చు. ఉదాహరణకు కాల్షియం స్కోర్ 0 ఉన్నవారికి సుమారు 10 ఏళ్ల కాలంలో గుండెపోటు వచ్చే అవకాశం 1 నుంచి 6% ఉంటుంది. అదే 300 కన్నా ఎక్కువగా ఉన్నవారికి 13 నుంచి 26% వరకు పొంచి ఉంటుంది. కాల్షియం స్కోర్ 0గా ఉంటే ఎలాంటి పూడికలు లేవని అర్థం. వీరికి గుండెపోటు ముప్పు చాలా తక్కువ. స్కోర్ 1 నుంచి 10 మధ్యలో ఉంటే కాల్షియం మోతాదు చాలా తక్కువగా ఉన్నట్టు. వీరికి గుండెపోటు ముప్పు 10% కన్నా తక్కువే ఉంటుంది. 11 నుంచి 100 మధ్య స్కోర్ ఉన్నప్పుడు స్వల్పంగా పూడిక ఉన్నట్టు. వీరికి గుండె జబ్బు వచ్చే అవకాశం అంత ఎక్కువేమీ లేదనుకోవచ్చు. కాల్షియం స్కోర్ 101 నుంచి 300 మధ్య ఉన్నప్పుడు ఒక మాదిరి పూడిక ఉందని అర్థం. వీరికి 3 నుంచి 5 ఏళ్లలోపు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 300 నుంచి 400 అంతకన్నా ఎక్కువగా స్కోర్ ఉండడం అంటే గుండె ధమనుల్లో తీవ్ర పూడిక ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. వీరికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె కాల్షియం స్కోర్ పరీక్ష ఎవరికైనా ఉపయోగపడుతుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, శారీరక శ్రమ అంతగా చేయకపోవడం, కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉండడం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి గుండె జబ్బు ముప్పు కారకాలు గల వారికి మరింత మేలు చేస్తుంది. ఈ ముప్పు కారకాల్లో కనీసం ఏ 2 ఉన్నా 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఒకసారి గుండె కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. అయితే గర్భిణులు దీన్ని చేయించుకోవద్దని గుర్తుంచుకోవాలి. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్ మందులతో పాటు ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ గుండె సంబంధిత పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రాణాధారమైన గుండెను మనం కాపాడుకోగలం. కారణాలేవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందిలో దంతాల మధ్య ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో పుట్టుకతో ఉంటే మరికొంతమందిలో దంతాలు ఊడిపోవటం వల్ల వాటి మధ్య ఖాళీ కనిపిస్తూ ఉంటుంది.
దంతాల మధ్య ఖాళీని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, పైగా అదృష్టమని భావిస్తూ ఉంటారు. నిజానికి దంతాల మధ్య ఖాళీ ఉండటం వల్ల పక్కన ఉండే దంతాలు ఆ భాగంలోకి ఒరిగిపోతూ ఉంటాయి. దీంతో లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దంతాల మధ్య ఖాళీలు, వాటిని సరిచేసే దంతవైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ స్పేసెస్ అంటే పళ్ళ మధ్యలో ఏ కారణం చేతైనా గ్యాప్స్ ఫామ్ అయితే దాన్ని స్పేసింగ్ అని అంటాము. దాన్నే డయాస్టిమా అని కూడా అంటాము. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టూత్, 2 టీత్ మధ్యలో ఒక కాంటాక్ట్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ కాంటాక్ట్ పాయింట్ కింద స్లైట్గా గ్యాప్ అనేది ఉంటుంది, దాన్ని ఎంబ్రేజర్ అని అంటాము. సో ఇలా కాకుండా ఆ కాంటాక్ట్ పాయింట్ లేకుండా పళ్ళ మధ్యలో గనక సంద్ అనేది ఉంటే దాన్ని స్పేసెస్ అని అంటాము. సో ఈ డెంటల్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ 2 పళ్ళైనా రావచ్చు, లేదంటే జనరలైజ్డ్గా అన్నా ఉండొచ్చు, లేదా రకరకాలుగా ఉండొచ్చు. కొన్ని ముందుకి కొన్ని వెనక్కి ఉండి అట్లా కూడా స్పేస్ ఉండొచ్చు. ఈ కరెక్షన్ ఆఫ్ స్పేసింగ్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ స్పేసింగ్ ప్రజెంట్ అనేది చూసుకోవాలి ఫస్ట్. అంటే అది ఎముక అరిగిపోవటం వల్ల వచ్చిందా, హ్యాబిట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే జా సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉండి వచ్చిందా, లేదా ఎక్స్ట్రా టూత్ వల్ల వచ్చిందా, లేకపోతే టూత్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండి వచ్చిందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది ఒకవేళ స్కెలిటల్ అబ్నార్మాలిటీ వల్ల వస్తే, అంటే బోన్ సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉంటే అప్పుడు కరెక్షన్ ఆఫ్ టీత్, ఆర్థోడాంటిక్ కరెక్షన్ ఆఫ్ టీత్ అనేది చేయాలి. అంటే ఆ స్పేసింగ్స్ అన్నిటినీ పళ్ళని దగ్గరికి తీసుకొచ్చి క్లోజ్ చేయాలి. సో అది కరెక్షన్ ఆఫ్ టీత్ అంటాము. అది ఇట్ విల్ టేక్ 1 to 1.5 year టైం పడుతుంది. కానీ నీట్గా అలైన్మెంట్ అయిపోయి నార్మల్ అక్లూజన్, నార్మల్ ఈస్థెటిక్ స్మైల్ అనేది వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే హై లేబియల్ ఫ్రీనమ్, అంటే పెదవి వెళ్ళి ఆ బోన్కి ఎక్కువ హై పాయింట్లో అది కూర్చొని ఉంటుంది ఆ ఫ్రీనమ్ అనేది. సో ఈ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల ఆ ఫైబర్స్ 2 టీత్ని సపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ హై లేబియల్ ఫ్రీనమ్ ఉంటే కనుక చిన్న సర్జరీ చేసి ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్ని మళ్ళీ కిందకి అటాచ్ చేసి అప్పుడు ఆ టూత్ని సరి చేయొచ్చు. సో అది హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంటే. తర్వాత కొంతమందికి ఏంటంటే పెగ్ షేప్డ్ లేటరల్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న లేటరల్ ఉండి స్పేస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ లేటరల్ని మనం కరెక్ట్ చేసి దాని మీద క్రౌన్ వేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా రకరకాలుగా మనం ఈ స్పేసింగ్ అనేది క్లియర్ చేయొచ్చు. మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడ్డప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరాత్ర విషయాల్లో చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి బాగా విజయవంతం కావడానికి కారణాలేంటి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. హయ్యర్ సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత లాంగర్ లైఫ్, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటి కారణాలు అంటే, మన మిగతా ఆర్గన్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రిజెక్షన్ అనేది రిస్క్ తక్కువ ఉంటుంది. నెంబర్ 2, ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరమో, ఏ పేషెంట్కి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని పేషెంట్ సెలెక్షన్ అంటారు. సో మనకి పేషెంట్ సెలెక్షన్ ఇంప్రూవ్ అయింది గత కొద్ది సంవత్సరాలుగా. తర్వాత అనస్థీషియా టెక్నిక్స్, ఈ మత్తుమంది ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ రకమైన మత్తుమంది ఇవ్వాలి, తర్వాత వెంటిలేటర్ మీద ఎంతకాలం పెట్టాలి. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. కొత్త మందులు వచ్చాయి. వెంటిలేటర్ నుంచి చాలా తొందరగా పేషెంట్స్ని తీసేయటం జరుగుతుంది. ఆపరేషన్ అయిన మరుసటి రోజే 100% పేషెంట్స్ని వెంటిలేటర్ నుంచి తీసేయటం జరుగుతుంది. ఇదొక అడ్వాన్స్మెంట్. తర్వాత మూడవది సర్జికల్ టెక్నిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. కాలేయ మార్పిడి తర్వాత ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఫస్ట్ ఫ్యూ మంత్స్లో జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి. ఒక మాస్క్ పెట్టుకోవటం, జ్వరం వచ్చిన వాళ్ళు, తర్వాత జలుబులు, తుమ్ములు ఉన్న వాళ్ళ దగ్గర అట్లాంటి ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని అవాయిడ్ చేయటం, ఒక డిఫరెంట్ రూమ్ యూజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్
పేషెంట్ ఉన్న ఇంట్లోనే రిలేటివ్, క్లోజ్ రిలేటివ్, ఒక వైఫ్కో లేదా చైల్డ్కో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండటం, ఒక మాస్క్ పెట్టుకోవటం, తర్వాత వీలైనంత వరకు హోమ్ ఫుడ్ తినటం, ఒకవేళ బయట తినాల్సి వస్తే హాట్ ఫుడ్ తినటం, కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయటం. తర్వాత ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ముందు యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మేము అడ్వైజ్ చేసే ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని వ్యాక్సినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్ బి, వైరల్ వ్యాక్సిన్స్, ఆపరేషన్ ముందు తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత సంవత్సరం తీసుకోవాల్సింది ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. వన్స్ ఇన్ అ లైఫ్ టైం తీసుకోవాల్సినవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఈ టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లైవ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్, ఇవన్నీ కొన్ని లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లైవ్ వ్యాక్సిన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత తీసుకోకూడదు. ఇది మీరు మీ ప్రాక్టీషనర్ని అడిగి, మీ లివర్ స్పెషలిస్ట్ని అడిగి తెలుసుకోవాలి. తర్వాత కొన్ని రకాల మందులు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అవాయిడ్ చేయాలి. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవరాన్ ఉంటుంది, ఒక బ్రూఫెన్ ఉంటుంది. ఇటువంటి పెయిన్ కిల్లర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తీసుకుంటే కిడ్నీ ఇంజరీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్లో లేదంటే కొన్ని కొంచెం అన్క్లీన్ వాటర్ బాడీస్లో స్విమ్ చేయటం, ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? రిస్క్ చాలా వరకు ఆపరేషన్ టైంలో తర్వాత ఫస్ట్ 3 monthsలో ఉంటుంది. ఈ సమయం గడిచిన తర్వాత లివర్ పరంగా వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ లివర్ ఫెయిల్ అవటమో లేకపోతే మళ్ళీ ఆ లివర్ జబ్బు పడటం అవకాశాలు తక్కువ. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ లివర్ని కాపాడుకోవటానికి ఇవ్వాల్సిన మందులు ఉంటాయి. వీటిని ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. ఇవి 3 రకాలు ఉంటాయి. మొదటి 3 నెలల్లో 3 రకాల మందులు వాడతాం. 3 నెలల నుంచి సంవత్సరం పాటు 2 రకాల మందులు వాడతాం. సంవత్సరం గడిచిన తర్వాత కొంతమందికి ఇది 1 type ఆఫ్ మెడిసిన్, ఓన్లీ ఒకే రకం మందుకి మనం దీన్ని రిడ్యూస్ చేసుకోవటం కుదురుతుంది. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ లివర్ని కాపాడుకునే మందు, ఈ ఇమ్యూనో సప్రెషన్ లేదా యాంటీ రిజెక్షన్ ట్రీట్మెంట్ని మనం డాక్టర్కి చెప్పకుండా, మన స్పెషలిస్ట్, మన ట్రాన్స్ప్లాంట్ టీమ్కి చెప్పకుండా ఎప్పుడూ ఆపకూడదు. మీరు కొద్ది రోజులు ఆపేస్తే మీ రోగనిరోధక శక్తి ఆ ట్రాన్స్ప్లాంటెడ్ లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. మళ్ళీ అంతా మొదటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆర్గన్ పాడైపోయి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన సిచ్యువేషన్కి దారితీస్తుంది అనమాట. సో ఈ మందులు డాక్టర్స్కి చెప్పకుండా వాడద్దు. రెండో ప్రికాషన్ ఏంటి అంటే హెల్త్ పరంగా ఏ సమస్య వచ్చినా సరే, జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా, ఏదైనా కొత్త మందులు వాడాల్సి ఉన్నా సరే మీ ట్రాన్స్ప్లాంట్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి డెసిషన్ మేకింగ్ అనేది కలెక్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమ్యూనో సప్రెషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా, ఈ మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ఇవి చూసుకొని మందులు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మీరు లైఫ్ లాంగ్ ఎవ్రీ 3 to 4 months మీ ట్రాన్స్ప్లాంట్ టీమ్తో ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మార్పిడి చేసిన కాలేయాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు ఏం చేస్తారు? అవయవ మార్పిడి జరిగినప్పుడు అది మన రోగనిరోధక శక్తి ఈ ఆర్గన్ని అటాక్ చేస్తుందన్నమాట. దీని ద్వారా ఆర్గన్ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఫస్ట్ ఆపరేషన్ చేసిన టైంలో, తర్వాత ఫస్ట్ 3 నెలల్లో 100-70-80% పేషెంట్స్లో రిజెక్షన్ అనేది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మనం దానికి చేయాల్సిన టెస్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వారం, 10 రోజులు, 2 వారాలకు ఒకసారి చెకప్స్ చేసుకుంటూ, టెస్ట్ చేసుకుంటూ, మందులు డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ప్రాబ్లం ఈ అర్లీ రిజెక్షన్ జనరల్గా దీని ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే క్లోజ్ ఫాలోఅప్లో ఉంటారు. ఈ టైంలో డిటెక్షన్ కూడా అర్లీగా అవుతుంది, ట్రీట్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి జనరల్గా ఈ టైంలో జరిగే రిజెక్షన్స్ ఆర్ లెస్ ప్రాబ్లమాటిక్. లాంగర్ టర్మ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చే రిజెక్షన్స్, వీటిని లేట్ రిజెక్షన్స్ అంటారు. వీటితో కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే గుర్తుపట్టడం లేట్ అవుతుంది. ఈ రిజెక్షన్కి లక్షణాలు అనేవి బయటికి ఏమీ కనిపించవు. అంటే ఒక జాండిస్ రావటమో లేదంటే లివర్ ఫెయిల్ అవ్వటం అనేది, అది ఆ లక్షణాలు చాలా లేటుగా వస్తాయి. మనం
లక్షణాలు బయటపడేంత వరకు వెయిట్ చేస్తే ఇంకా మనకి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ వేస్ట్ అయిపోయినట్లే లెక్క, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఎర్లియర్ స్టేజెస్లో గుర్తుపట్టాలి. ముఖ్యంగా రిజెక్షన్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మందులు ఆపకూడదు, మీరు డాక్టర్స్కి చెప్పకుండా మందులు ఆపకూడదు. క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఉంటాయి, అంటే టాక్రోలైమస్ అనేది కామన్గా యూజ్ చేస్తుంటాం. సో ఈ మందు మన బ్లడ్లో ఎంత మోతాదులో ఉంది, లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక రక్త పరీక్ష ద్వారా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. అదొక లెవెల్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అవ్వటంతో ఆ లివర్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్కి రావడంతో ఆకలి బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఈ టైంలో మనము సరైన ఆహారం తీసుకోకపోతే, కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువగా తీసుకుంటే చాలా వెయిట్ వచ్చేస్తుంది, పొట్టు వస్తుంది. దాంతో వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి. ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్స్లో డైటీషియన్స్ ఉంటారు. 1-4 సార్లు అడిగి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఒక హై ప్రోటీన్ డైట్ షెడ్యూల్ పెట్టుకొని, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని, ప్రత్యేకంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి, వైట్ రైస్, స్వీట్స్, షుగర్ ఇట్లాంటివి తగ్గించుకొని హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1 లైఫ్ స్టైల్. మనం మాట్లాడుకున్నట్లు నార్మల్ లైఫ్ స్టైల్ ఒక 6 నెలలు గడిచిన తర్వాత, ఆపరేషన్ సైట్ హీల్ అయిన తర్వాత జిమ్కి వెళ్ళటం కుదురుతుంది, రన్నింగ్ కుదురుతుంది, ఎక్సర్సైజెస్ కుదురుతాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ ఆడటం కుదురుతుంది. కోర్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు. కాంటాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లైక్ బాక్సింగ్, ఫుట్బాల్ ఇట్లాంటి వాటిలో ఇంజరీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ సింపుల్ స్పోర్ట్స్ లైక్ పికిల్ బాల్ ఇట్లాంటివి, లేదంటే టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివి ఆడుకోవటం కుదురుతుంది. సో ఒక నార్మల్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ స్పోర్ట్స్, వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాకింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మీరు కనుక ఒక డైలీ ఒక ½ అన్ అవర్ ఒక వాకింగ్ షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవటం, డైటరీ షెడ్యూల్, స్లీప్ ప్రాపర్గా తీసుకోవటం, ఇవన్నిటి ద్వారా నార్మల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవటం కుదురుతుంది. కాలేయ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెంట్స్ మూలంగా ఒంట్లో వ్యాధి నిరోధకత బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వాంతులు అవుతున్నప్పుడు కొబ్బరి నీరు, కొద్దిగా సొంటి కలిపిన మజ్జిగను తాగితే మంచి ఫలితం ఉంటుంది. వాంతులు త్వరగా తగ్గుముఖం పడతాయి.